మీకు రిలీజ్ చేస్తాను తొందరగా. అరే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్? వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇష్టమున్న కథ రాసి రాజమౌళి కంటే బెటర్ కథలు రాస్తుండ్రు. ఏం చేయాలి మరి? నేను రాజమౌళి గారి కంటే బెటర్ కథలు రాసి ఇష్టమున్న సినిమా చూపెడతాము, చేయని నేరాన్ని నేను ఒప్పుకున్నా నటిస్తామంటే నా హక్కులు నేను కాపాడుకోవాలా తప్ప అది? ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు మా మామగారి 2వ సంవత్సరికం ఉంది. ఇక్కడ నేను విచారణకు అటెండ్ అయ్యి నేను అక్కడ పోవాలా? మరి వారు ఏ కారణం చేత నా అడ్వకేట్ వద్దంటున్నారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. నేను అనేదల్లా ఒకటే బ్రదర్, అల్టిమేట్ గా అనేది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, దేనికి భయపడను. కాకపోతే వీళ్ళు సృష్టించే కాకమ్మ కథలు కూడా ప్రజలు కూడా నమ్మకూడదు కదా. అందుకే అడ్వకేట్ తో సార్ పోతానని నేను అడిగిన, వాళ్ళు ఇంటలేరు. నేను చేయగలిగింది ఏం లేదు. లిఖితపూర్వకంగా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ మీకు రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే లోపల ఇవ్వాలనుకున్నానో రోడ్డు మీద ఇస్తున్నాను. తేడా అంతే. ఇక మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బంద్ చేస్తే అందరం ఇంటికి పోతాం. అరే రాజమౌళి కంటే మంచి కథలు రాస్తారు కదా పోయి. నువ్వు గమ్మత్తు చూస్తలేవా? టీవీ చూస్తలేవా? మీ టీవీలు మీరే చూస్తలేరా? ఇచ్చాను కదా ఇప్పుడే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి డాక్యుమెంట్స్ నా కాడే ఉంటాయి బ్రదర్. గవర్నమెంట్ లోనే మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను మినిస్టర్ గా నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్ గా మేము నిర్ణయం తీసుకున్నాము. సో గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. గవర్నమెంట్ హాస్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెసెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్ తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగ పరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి. లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి లెటర్ ఇచ్చాను. నేనేదైతే లోపల ఆఫీసులో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా తదుపరి నేను